అమెరికాలో ఐటీ నిపుణులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న తీరును అమెరికా ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఎందుకంటే H1B వీసాకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్ అక్కడ అమెరికా పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఆమోదం తెలిపితే మాత్రము ఇక నుండి H1B వీసాలు జారీ ఉండదు అని చెప్పేసి సర్కార్ చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఐటీ నిపుణులు డాలర్ డ్రీమ్కు చెక్ పడుతుందో H1B వీసా పై అందని ద్రాక్షలా మారనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. పబ్లిక్ సభ్యులు అమెరికా కాంగ్రెస్లో ఎండ్ H1B వీసా అబ్యూస్ యాక్ట్ 2026 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే 3 ఏళ్ల పాటు H1B వీసాలు జారీ నిలిపివేస్తారు. ఈ ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ బిల్లు చట్టపరంగా మారితే అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునే వారి భారతీయ యువత ఆశలు కల్లలవుతాయి. రిజోనా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలిక్రేన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మరో 7 రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారు. 3 ఏళ్ల పాటు కొత్త H1B వీసాలకు పూర్తి విరామం ఇవ్వాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందందుకే ఈ చర్య అవసరమని బిల్లు చెబుతోంది. ప్రస్తుతం H1B వీసాల సాధారణ కోటాలో 65,000 ఉండగా ఆ కోటాను 25,000కు కుదించేశారు. H1B వీసాలపై నియమించుకునే సంస్థలు ఉద్యోగికి కనీసం సంవత్సరానికి $2 లక్షల సుమారుగా $1,70,00,000 పైగా జీతం ఇవ్వాలని బిల్లులో పొందుపరిచారు. ఇది భారతీయుల ఐటీ కంపెనీల కోలుకోలేని దెబ్బగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. H1B ఉద్యోగాలు స్పాజ్ పిల్లలకు ఇచ్చే H4 వీసాలకు కూడా పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలని బిల్లులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే వీసాల జారీకి ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని స్వస్తి పలికి వేతన ఆధారంగా ఎంపిక చేయాలని ప్రతిపాదించింది. TPS, ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి బడా పేరున్న ఐటీ సంస్థలు ఎక్కువగా ఉపయోగించే స్టాంపింగ్ మోడల్పై ఆంక్షలు విధించాలని కూడా బిల్లులో పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న యువతకు బీటెక్, MS, ఐటీ ఉద్యోగాలంటే చాలామంది యువతకు అమెరికాలో లక్ష్యం. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, డేటా, స్పేస్, క్లౌడ్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీస్, ఇన్ఫ్రాస్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పనిచేసే తెలుగు యువత ఎక్కువగా అమెరికా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. H1B వీసా ఆగిపోతే యువకుల అమెరికా కళ వాయిదా పడుతుంది. కెనడా, UK, ఆస్ట్రేలియా వైపు దృష్టి సారించే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థి రుణాలపై ఒత్తిడి పెరుగుతుంది. కన్సల్టెన్సీ ఆధారిత ఉద్యోగ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడుతుంది. బహుళజాతి సంస్థలు తక్కువ జీతాలతో విదేశీయులకు తీసుకొస్తున్న ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో అమెరికన్లో పౌరులకు అవకాశాలు దూరం అవుతున్నాయి. వలస టెక్కీలు H1Bని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అమెరికా ఉద్యోగాలు రక్షణగా ఈ బిల్లు అవసరమని అగ్రరాజ్యం భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ బిల్లు మాత్రం ఆమోదం తెలిపితే మాత్రము భారతీయులకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా నుండి శ్రీనివాస్.